బ్రేకింగ్ న్యూస్. పాస్టర్ ప్రవీణ్ డెత్ మిస్టరీలోని ఒక్కో చిక్కుముడి వీడుతోంది. ఈ కేసులో మరో సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కూడా పాస్టర్ ప్రవీణ్ బైక్ మీద నుంచి కింద పడినట్లు సీసీ ఫుటేజీలో రికార్డ్ అయింది. ఇక బైక్ అదుపు తప్పి లారీ పక్కనే ప్రవీణ్ పడిపోయారు. స్థానికుల సహాయంతో లేచి మళ్లీ బయలుదేరినట్లు వీడియోలో స్పష్టమైంది. జగ్గయ్యపేటలోని వెంకట్ సాయి ఫుడ్ ప్లాజా దగ్గర ఉన్న సీసీ కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ప్రమాద సమయంలో పాస్టర్ ప్రవీణ్ లారీ కింద పడిపోయారు. అదృష్టవశాత్తు త్రుట్టిలో తప్పించుకున్నారు. గత కొద్ది రోజులుగా పాస్టర్ ప్రవీణ్ డెత్ మిస్టరీ తీవ్ర కలకలమైతే రేపుతూ వస్తోంది. రోజుకొక సీసీటీవీ విజువల్స్ కూడా బయటపడుతున్నాయి. తాజాగా మరో సీసీటీవీ విజువల్ బయటపడింది. పూర్తిగా పాస్టర్ ప్రవీణ్ డెత్ మిస్టరీకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, ఓవర్ టు యు. పాస్టర్ ప్రవీణ్ మృతి తర్వాత ఒక్కొక్కటిగా ఆయన ఎక్కడైతే ఏ ప్రదేశాల్లో అయితే ఆయన ప్రయాణించారో దానికి సంబంధించిన ఫుటేజ్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే ఉందో ఆయన చనిపోయిన రోజు ఏదైతే ఉందో ఆ సోమవారం పూట మరో సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ప్రధానంగా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఆయన ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అయితే మధ్యాహ్నం 3:28 ప్రాంతంలోని సీసీ ఫుటేజ్ లో చూసినట్టయితే ఏపీ ఆంధ్రప్రదేశ్ అట్లాగే తెలంగాణ బోర్డర్ దగ్గర ఉన్న చిల్లపల్లి టోల్ ప్లేస్ దాటిన తర్వాత జగ్గయ్యపేట జాతీయ రహదారి మీద పాస్టర్ ప్రవీణ్ బండి మీద వెళ్తూ ఆయన పడిపోయిన పరిస్థితి స్పష్టంగా మనకి విజువల్స్ లో కనబడుతుంది. సీసీ ఫుటేజ్ లోని ఆయన బండి నడుపుతూ ఒకసారిగా రోడ్డు పక్కన బండి పడిపోయింది. అప్పుడే బండి ముందు భాగం హెడ్ లైట్ కి సంబంధించి ఇరిగిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత పడిన వెంటనే ఆయన చిన్నగా లేచి మరలా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అంటే ఓవరాల్ చూసినట్టయితే పాస్టర్ ప్రవీణ్ తొలుతగా పడిపోయిన విజువల్ స్పష్టంగా మనకి విజువల్స్ లో చూసుకోవచ్చు. తొలుతగా ఆయన జగ్గయ్యపేట వద్ద పడిపోయారు. ఏపీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోర్డర్ జాతీయ రహదారి మీద కింద పడిపోయారు. అప్పుడు బండికి ముందు భాగాన హెడ్ లైన్ ఊడిపోయింది. ఆ తర్వాత చిన్నగా పైకి లేచి పాస్టర్ ప్రవీణ్ విజయవాడ వైపు వచ్చారు. విజయవాడ వైపు వచ్చిన తర్వాత మరోసారి రాంపర్పాడు రింగ్ వద్ద ఆయన పడిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ స్థానికంగా ఉన్న ఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ లేపి కాసేపు కూర్చోబెట్టి వాటర్ తాగిచ్చారు. ఆయన తర్వాత ఏలూరు వైపు వెళ్ళారు. అంటే ఓవరాల్ చూసినట్లయితే పాస్టర్ ప్రవీణ్ సంబంధించిన సీసీ ఫుటేజ్ ఒక్కొక్కటిగా వేలికి వస్తుంది. సినిమా తరహాలోనే రోజుకొకటి ట్విస్ట్ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసిన సీసీ ఫుటేజ్ మాత్రం జగ్గయ్యపేట జాతీయ రహదారికి సంబంధించిన సీసీ ఫుటేజ్. ఆయన లారీని తప్పించిపోయి కింద పడిపోయారు. ఆ తర్వాత చిన్నగా పైకి లేచి ఆయన మరోసారి తన ప్రయాణాన్ని కొనసాగించండి. అంటే ఓవరాల్ చూసినట్లయితే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి మృతి తర్వాత ఇప్పటికే పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు పాస్టర్లు ఆయన అభిమానులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆయన ఏ ప్రదేశాల్లో ప్రయాణించారు, ఎక్కడెక్కడికి వెళ్లారు అనే దానిపై కూడా ఇప్పటికే సీసీ ఫుటేజ్ ను సేకరిస్తున్నారు. మరోపక్క పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్ కి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన మద్యం షాప్ లోని మద్యం కొనుగోలు చేసిన వీడియో ఒకటి ఇప్పటికే వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తాజాగా చిల్లపల్లి టోల్ ప్లేస్ దాటి జగ్గయ్యపేట వద్ద జాతీయ రహదారి మీద పడిపోయిన పరిస్థితికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటికి వచ్చిందండి. అయితే పోలీసుల దర్యాప్తులో మాత్రం ఇంకా కొనసాగుతున్నది మాత్రం పోలీసులు చెప్తున్నారు. మరింతగా లోతైన విచారణ చేపడుతున్నాము. ఎందుకే మృతికి సంబంధించి అనుమానాలు వస్తున్న నేపథ్యంలోని పూర్తిగా ఒక వాస్తవ రూపాలు బయటికి తెలుసుకోవడం పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలోని పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి బైక్ మీద ఏదో బుల్లెట్ వాహనం మీద ఆయన హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తున్న క్రమంలోని ఎక్కడెక్కడ ప్రయాణించారు, ఏ ప్రాంతంలో వెళ్లారు, ఎటు నుంచి వచ్చారు దానిపై కూడా సీసీ ఫుటేజ్ ను ఇప్పటికే పోలీసులు సేకరిస్తున్నారు. తాజాగా జగ్గయ్యపేట చిల్లపల్లి టోల్ ప్లేస్ దాటిన తర్వాత సీసీ ఫుటేజ్ మన విజువల్స్ లో చూస్తున్నాము. ఆయన రోడ్డు మీదకి వస్తున్న నేపథ్యంలోని లారీని తప్పించిపోయి ఒకసారిగా రోడ్డుపై పక్కనే ఆయన పడిపోయారు. ఆయన బైక్ కూడా కింద పడిపోయిన పరిస్థితి ఉంది. బైక్ కి ముందు భాగానికి సంబంధించి హెడ్ లైట్ ఊడిపోయిన ఉంది. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన ప్రాంతంలో
లో చూసినట్లయితే హెడ్లైన్ కి సంబంధించి లేకుండానే ఆయన ప్రయాణించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లోని ఇప్పటికే సీసీ ఫుటేజ్ లోని అది స్పష్టంగా కనిపించింది. అయితే ఎక్కడ పడిపోయారనే దాని కూడా ఇప్పటికే పలు రకాలుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా జగ్గయ్యపేట వద్ద జాతీయ రహదారి దగ్గర లారీని తప్పించిపోయి ఆయన పడిపోయినప్పుడే వాహనానికి సంబంధించి ముందు భాగానికి ఉన్న హెడ్ లైట్ పడిపోయినట్లుగా ఊడిపోయినట్లుగా మనకి స్పష్టంగా విజువల్స్ లో కనపడుతున్న నేపథ్యంలో ఆ తర్వాత ఆయన చిన్నగా పైకి లేచి విజయవాడ వైపు ప్రయాణిస్తున్నాడు. ఓవరాల్ గా పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి మృతి తర్వాత ఒక్కొక్కరుగా ఆయన ప్రయాణిస్తున్న ప్రాంతానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకు వస్తున్న నేపథ్యంలో పలు సీసీ ఫుటేజ్ కి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. మరోపక్క ఈస్ట్ గోదావరికి సంబంధించిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో తాజాగా కీసరపల్లి టోల్ ప్లేట్ వద్ద జగ్గయ్యపేట జాతీయ రహదారిపై పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించిన వాహనం కింద పడిన విజువల్ ఇప్పుడు బయటికి రావడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.